హాయ్ గాయ్స్, వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాను. వ్యూ చూడండి. మేము మా ఫ్రెండ్స్ కలిపి అందరం కలిపేసి వచ్చామన్నమాట. వాటర్ ఫాల్స్కి వెళ్దామని బయలుదేరాము. అందరం కలిసి ఆటో పెట్టించుకున్నాము. కార్ అంత సినిమా లేదు మాకు, సో అందుకని ఆటోలోనే వెళ్తున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ అనమాట. సో సేఫ్గా ఫీల్ అయ్యాం మేమైతే. దారిలో మేము ఘాటి రోడ్ నుంచి వెళ్ళాలన్నమాట. దారిలో మాకు బాపనమ్మ తల్లి అమ్మవారు టెంపుల్ దగ్గర అయితే ఆగాము, సీతపల్లి దగ్గర. ఖచ్చితంగా ఈ అమ్మవారి గుడి దాటే ముందు ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోవాలి. ఎందుకంటే అమ్మవారు మనం వెళ్ళేది ఫారెస్ట్ ఏరియాలో కాబట్టి అమ్మవారు మనల్ని కాపాడుతారని చెప్పేసి కొంచెం నమ్మకం అనమాట. అందుకని అందరం దిగేసి మంచిగా అమ్మవారిని దర్శించేసుకున్నాము. ఇక్కడైతే కోతులు చాలా ఉంటాయి అసలు. గుడి కూడా చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా. మొత్తం అంతా క్లోజ్డ్లోనే ఉంటుంది. మెస్లు అవన్నీ ఉంటాయి చుట్టూరు కూడాని. ఎందుకంటే మొత్తం కోతులు ఉంటాయి కాబట్టి లోపలికి వెళ్ళిపోతాయని చెప్పేసి చుట్టూరు మెస్లు వేసేస్తారు. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అలా బయలుదేరిపోయాము. అక్కడ సీతపల్లి అనమాట అది మేము వెళ్ళింది. ఇక్కడ భూపతిపాలెం వాటర్ ఫాల్స్ కూడా దారిలో ఉన్నాయి. కానీ మేము వెళ్ళాలనుకున్నది అయితే జలతరంగిణి వాటర్ ఫాల్స్, మారేడుమిల్లి. సో దీనికోసం ఘాటి రోడ్స్ దాటాలన్నమాట. వ్యూ అయితే అల్టిమేట్ ఉంది అసలు. నేచర్ లవర్స్కి అయితే సూపర్ అనమాట. మధ్య మధ్యలో బ్యాంబూ చికెన్ అయితే అమ్ముతున్నారు. మీకు మంచి టైంపాస్ అవుతుంది. మేము కూడా తీసుకున్నాము, బ్యాంబూ చికెన్ తీసుకుని తింటూ వెళ్ళాము. దారిలో స్వీట్ కార్న్ ఇంకా ఇవన్నీ మంచి టైంపాస్ మాకు. ఇంకా అందరూ అల్లరి చేసేవాళ్ళే కాబట్టి వెళ్ళేది. ఇంకా ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు అనమాట. మంచిగా ఫుల్ సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. దారిలో ఇంకా ఇక్కడ మారేడుమిల్లికి ఇంకా కొంచెం దూరం ఉందనగా ఒక 5 కిలోమీటర్స్ అట్లా ఉంది. చూడండి, కొండలు చూసారా, అస్సలు కనిపించట్లేదు. మేఘాలు కొండలు తినడానికి వస్తాయి అంటారు కదా, కొండ చివర్లకు వచ్చి అట్లా అనమాట. మేఘాలు అన్నీ కూడా కొండల్ని కప్పేశాయి. వ్యూ చూడడానికైతే ఇంకా అసలు మామూలుగా లేదు. మేమైతే ఫుల్ హ్యాపీ అనమాట ఈ సీన్ చూసి. నాకైతే ఇంక అక్కడే ఉండిపోవాలనిపించింది, అంత బాగుంది. మేము వెళ్ళినప్పుడు క్లైమేట్ కూడా చాలా కొంచెం రెయినీగా ఉంది. అక్కడక్కడ వర్షం కూడా పడింది. అంటే మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడే కొంచెం భయపడ్డాము, సీజన్ ఇట్లా ఉంది, ఎలా ఉంటుందా ఏంటా అనేసి. కానీ అంతా చాలా చక్కగా జరిగింది. రెయిన్ కూడా అంత ఎక్కువేం పడలేదు, పర్లేదు, కొంచెం అలా పడుతుంది అంతే, కానీ అంత ఎక్కువేం లేదు. ఈ వ్యూ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు అనేసి అనుకున్నాను. వెళ్ళేటప్పుడు ఉంటుందని తెలుసు, బట్ ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూడడం అనమాట. అల్టిమేట్ అసలు. దారిలో ఎక్కడైనా పికాక్స్ కనిపిస్తాయేమో అనుకున్నాము, కానీ ఇక్కడ టైగర్స్ ఉంటాయని బోర్డు పెట్టారు. పికాక్స్ మాత్రం కనిపించలేదు. చూసాను కానీ ఎక్కడ కనిపించలేదు. దారిలో చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి ఇక్కడ కొంచెం చాలా రిసార్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ దారిలో. అదొక్కటే కాదు, ఇంకా చాలా దగ్గరలో రిసార్ట్స్ ఉన్నాయి. చూడండి, ఇలాగ రిసార్ట్స్ అయితే ఉన్నాయి మంచిగా. అంటే చాలా దూరం నుంచి వస్తారు కదా, హైదరాబాద్ అట్లా, అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ మంచిగా స్టే చేయడానికి కూడా ఉంటుంది. ఒక 2-3 డేస్ ఇక్కడే స్టే చేసి చుట్టుపక్కల ఉన్న వాటర్ ఫాల్స్ అన్నీ తిరిగేయచ్చు. మేము ఇక్కడ మారేడుమిల్లి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఆగామన్నమాట. వర్షం పడుతుంది. బయట తిందాం అనుకున్నాం కానీ మేము ఇంకా మళ్ళీ క్లైమేట్ ఇట్లా ఉంది కదా, బయట ఎట్లా తింటామో ఏంటో అని చెప్పేసి ఇంకా మేమైతే హోటల్లోనే తినేసి బయలుదేరాము. ఇక్కడ మేము మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేటప్పటికి 1 అయింది మాకు. కరెక్ట్గా టైం భలే సరిపోయిందనమాట. 1కి ఫుడ్ తినేసి 1:30 కల్లా మళ్ళీ బయలుదేరిపోయాం మేము. కొత్తగా రెస్టారెంట్ పెట్టినట్టున్నారు ఇక్కడ, మంచిగా మాకు ఎందుకు అక్కడే నచ్చింది. ఇక్కడైతే బ్యాంబూ చికెన్ ఫేమస్ అనమాట. బ్యాంబూ అయితే తీసేసుకున్నాము. ఫైనల్లీ మేమైతే అక్కడ భోజనాలు చేసేసి జలతరంగిణి వాటర్ ఫాల్స్ మేము వెళ్ళాలనుకున్న దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా ఒక్కొక్కరు ఫేసుల్లో చూడాలి ఆనందం. చాలా హ్యాపీ అనిపించింది, కానీ కొంచెం భయం కూడా ఉండే. ఎందుకంటే ఎవరైనా ఉంటారా లేదా అన్నది కూడా కొంచెం మేము డౌట్ పడ్డాము. ఎంట్రీకి అయితే 50 రూపీస్ టికెట్ తీసుకున్నారు. సో అక్కడ వాళ్ళు ఉన్నారన్న అమ్మయ్య, వాళ్ళు ఉన్నారులే పర్వాలేదు అన్న కొంచెం ధీమా కూడా ఉంది నాకైతే. లోపల ఎవరైనా ఉంటారా లేదా, మేమైతే వీకెండ్లో వెళ్ళలేదు, కానీ ఉంటారా ఉండరా అన్నది కొంచెం అయితే టెన్షన్ పడ్డాం. కానీ మంచిగానే ఉన్నారు మాకు సరిపడా. మేమైతే మొత్తం ఇంకా వాటర్ ఫాల్స్ చూడగానే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. వచ్చినందుకు నిజంగా న్యాయం జరిగింది అనిపించింది. ఇక్కడ కూడా వర్షం పడుతుంది,
ఇంకా మేమైతే డేర్ చేస్తామన్నమాట, పడినా పర్వాలేదులే ఏం కాదులే అని చెప్పేసి. అంటే అంత ఎక్కువ పడట్లేదు, పర్వాలేదు కొంచెం పడుతుంది. కానీ సమ్మర్ సీజన్లో అయితే మనకి ఇక్కడ క్లైమేట్కి చాలా బాగుంటుంది అనిపించింది. కానీ వింటర్లో కూడా చాలా బాగుంది, కొంచెం చలేసింది అంతే. ఇంకా మా వాడైతే నేను వీడియో తీస్తున్నాను, నువ్వు అందరూ ముందు వెళ్ళిపోతున్నారు, నువ్వు వీడియో తీస్తూ కూర్చుంటున్నావు అనేసి మొహం మార్చేస్తాడు. వాడికి వాటర్ అంటే చాలా ఇష్టం, ముందే వెళ్ళిపోతానని చెప్పేసి. చూడండి క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు, నో ప్రాబ్లం. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం అనమాట. ఇంకా మా పిల్లలైతే ముందే ఇంకా అసలు పిల్లలకు కూడా చాలా సేఫ్గా ఉంది, అంత లోతేం లేదు అసలు. ఐ మీన్ కొంచెం బాగా పైనుంచి పడ్డప్పుడు కొంచెం అలా ఉంటుందేమో అనుకున్నాం, కానీ అసలు ఏం లేదు. పిల్లల్ని కూడా మంచిగా హ్యాపీగా తీసుకురావచ్చు ఇక్కడికి, చాలా మంచిగా ఆడుకున్నారు వాళ్ళు కూడా. మా వాళ్ళైతే ముందు ఇంకా అస్సలు ఆగట్లేదు, వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మేము కూడా వెయిట్ చేస్తున్నాం అనమాట, ఇంకా చాలే ఆపండి అనేసి వీడియోస్ ఆపేసి ఇంకా మేమైతే ఫుల్ ఇంకా తడుస్తూనే ఉన్నాము. ఒక 1.5 hour అయితే ఇక్కడే స్టే చేస్తాము. ఇంకా వాటర్లోకి వెళ్తే మనకు బయటకు రావడానికి చాలా టైం పడుతుంది కదా. ఇంకా మా పిల్లలకైతే ఒక 1/2 hour చేశారు. అక్కడ రాయల పక్కన చేపలు ఉన్నాయి, వాటి కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు చేపలు పడదామని చెప్పేసి, వాటితో ఆడుకున్నారు. మేమైతే ఫుల్గా పిల్లల్ని అక్కడ పెట్టేసి ఒకరిక్కడ ఒకరు ఉన్నట్టు పిల్లల దగ్గర ఒకరు ఉండి అలా మంచిగా చేసామన్నమాట. మొత్తానికి చాలా ఎంజాయ్ చేసాము. ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళాలనుకుంటే మంచి ప్లేస్, పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి కూడా మంచి ప్లేస్ అనమాట ఇది. రాళ్ళు కొంచెం జారుతున్నాయి, మరీ అంత ఏం కాదు, కానీ కొంచెం సేఫ్గా ఉండాలి కదా. 1:30 కల్లా లంచ్ తినేసి ఇక్కడికి మేము 2కి అయితే రీచ్ అయిపోయాము. ఇది ఓన్లీ 4 వరకునే ఓపెన్లో ఉంటుందంట. మేము బాగానే కరెక్ట్ టైంకి అయితే రీచ్ అయిపోయాము. అదొకటి కూడా మాకు ప్లస్ పాయింట్ అయింది, మాకు అసలు తెలియదు టైమింగ్స్ ఉంటాయి అనేసి. 3:15 అట్లా మేము ఇంకా బయలుదేరిపోవడానికి స్టార్ట్ అయిపోయాము. బయట ఇక్కడ మంచిగా ఫైర్ క్యాంప్ కూడా ఉంది, చాలా బాగుంది. పిల్లలైతే కాసేపు అక్కడ ఉన్నారనమాట. లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా రూమ్స్ ఉన్నాయి, బట్ అంత నీట్గా లేవు, అదే వరస్ట్ ఇక్కడ. మంచిగా బయట వర్షం పడుతుంది కదా, చీరపోవడానికి మంచిగా అందరం కూడా కొంచెం వేడివేడిగా కాఫీ కూడా తాగేసాము బయటకు వచ్చిన తర్వాత. మొత్తానికి ఇక్కడ సమ్మర్లో అయితే కూర్చొని ఇలాగా ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. నాకైతే ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయాము, చాలా మిస్ అవుతున్నాము, కానీ ఇంకా బయలుదేరాలి కదా. వచ్చేటప్పుడు అయితే ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ తిన్న బ్యాంబూ చికెన్ మళ్ళీ గుర్తొచ్చేసింది మాకు. మా వాళ్ళందరూ పులిహోర తెచ్చింది ఎలా తింటున్నారు చూడండి, నాకు పెట్టకుండా. నేనేమో బ్యాంబూ చికెన్ తీసుకోవడానికి అయితే మళ్ళీ అదే రెస్టారెంట్కి వెళ్ళి మళ్ళీ బ్యాంబూ చికెన్ తీసుకున్నాను. మా వాళ్ళైతే పులిహోర తినేసి మళ్ళీ బయలుదేరిపోయాము. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా ఈ వ్యూ అయితే అస్సలు మిస్ అవ్వలేదు, చాలా బాగుంది, మాకైతే బాగా నచ్చింది. మనకి మన సైడ్ అయితే కనిపించదు కదా, మా సైడ్ అయితే ఈ సీన్ అయితే కనిపించదు అసలు. చాలా బాగా హ్యాపీ అనిపించింది. ఇంకా అందరం కలిసి బయలుదేరిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియోని కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్. అండ్ లాస్ట్లో రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ సీతపల్లిలో కూడా వాటర్ ఫాల్స్ ఉంటాయి, ఇక్కడ పార్క్ కూడా ఉంటుంది. ఆగుదాం అనుకున్నాం కానీ ఆగలేదు. ఎవరైనా కావాలితే ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. బాయ్.